పూరా లోకల్. ఆగస్ట్ 26 శ్రీకృష్ణుడి జన్మాష్టమి. ఆ రోజు రాత్రి 11:30 నుంచి 12 మధ్యలో రాత్రి రక్షాపురం మెయిన్ రోడ్ అంటే చంద్రాయణగుట్ట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక 20 బండ్ల మీద, అంటే బండికి ఒక మనిషి వేసుకోండి చాలు, పోని ఇద్దరొద్దు, ఇద్దరిని వేసుకుంటే 40 మంది, ఒక్కళ్ళని వేసుకుంటే 20 మంది దుండగులు ఎంఐఎం వాళ్ళు వచ్చి ఆ రక్షాపురం మెయిన్ రోడ్ చౌరస్తా మీద అమ్మవారి గుడి ఉంది, ఊరి పొలిమేర దేవత గుడి. అలా 2 విగ్రహాలు ఉంటాయి, జంట విగ్రహాలు. ఒకటి భూలక్ష్మి అమ్మవారు, ఒకటి నల్లపోచమ్మ అమ్మవారు. ఒక పెద్ద బండరాయి తోటి ఆ తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి ఎంఐఎం దుండగులు అమ్మవారి భూలక్ష్మి తల విరగ్గొట్టేసి ఇంకొక అమ్మవారిని నడుము దగ్గర నుంచి విరగ్గొట్టేసి ఆ రాయి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఆ వెళ్లిపోయే వాళ్లకు మనం ఇంత హోంగార్డులు పోలీసులు మన సంరక్షణకున్నారు అని మనము మభ్యపడుతూ ఉంటాం. కానీ ఆజం అనే ఒక హోంగార్డ్ డ్రైవర్, పెట్రోలింగ్ వెహికల్ డ్రైవర్ వీళ్లను సురక్షితంగా అక్కడి నుంచి తరలించేశాడు. తమాషా ఏమిటి అంటే ఇది కేవలం ఒక 50 గజాల దూరంలో మాత్రమే ఉంది రక్షాపురం పోలీస్ స్టేషన్ కి. 50 గజాల దూరంలో ఉంటే గుడి పక్కననే 3 కెమెరాలు ఉన్నాయి. ఎంఏ జ్యువెలర్స్ ముందు కూడా ఒక కెమెరా ఉంది. ఈ దుండగులు పరిగెత్తుకుంటూ వెళ్లి యాజమని హోంగార్డ్ డ్రైవర్ వాళ్ళని తరలిస్తే వాడు ఎంఏ జ్యువెలర్స్ సందులో నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంత అరాచకాన్ని పెట్టుకొని. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక పిచ్చోడిని తీసుకొని వచ్చి, ఎంత నిర్దాక్షిణ్యం చూడండి, పిచ్చోడిని తీసుకొచ్చి, నిజంగా వాడు పిచ్చోడే అనుకోండి, ఆ తల్లి ఏడుస్తోంది. ఏడ్చే తల్లికి హిందూ తల్లి ముస్లిం తల్లి ఉండదు ఇక్కడ. ఆ తల్లి ఏడుస్తోంది, పిచ్చోడు నా కొడుకు, వాడు ఏం చేయగలుగుతాడని. నిజమే కదా? అంటే పిచ్చోడు ఇంత పర్ఫెక్ట్ గా అడ్రస్ ఎత్తుక్కొని ముందు ఉన్న షాపులు ఏమి పగలగొట్టకుండా చాలా తెలివిగా ఏదో ఒక చోట ట్రైనింగ్ వచ్చినట్టుగా వాడు తాళం మాత్రమే పగలగొట్టి, వాడితో పాటు ఇంకొక 7 మంది ఉన్నారని నిన్న ఒప్పుకున్నారు. ఈ 7 మంది తలకాయలు పగలగొట్టకుండా చూడండి ఆ పిచ్చోడికి ఎంత చక్కటి ట్రైనింగ్ ఉందో మరి పాపం. అమ్మవారి గుడిలోకి వెళ్లి కేవలం అమ్మవారి విగ్రహాలను మాత్రమే తుణాతుణుకలు చేసి లోపల దేవాలయాన్ని కూడా ఏమీ చెయ్యకుండా, ఎవరిని కొట్టకుండా, ఆవేశంగా తనను తాను కొట్టుకోకుండా ఆ రాయి అక్కడ నీట్ గా పెట్టేసి ఆ పిచ్చోడు వెళ్ళిపోయినాడు. అంటే వాళ్ళు మనని పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, హిందువులు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, ఇది వినేవాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా అనే వాళ్ళ నమ్మకానికి చప్పట్లు కొట్టాలి నిజంగా. సరే, ఈ పరిస్థితి ఇలా ఉండగా నిన్న మేము అందరము ధర్నాకు దిగాం. ధర్నాకు దిగే వేళ్లకు రాత్రి నాకు ప్రత్యేకించి ఒక్క చుక్క మంచినీరు కూడా తాగకుండా రామనామం చేస్తూ, నాకు తెలిసి నిన్న చాలా మంది మీడియా అన్నదమ్ములు అక్కడికి వచ్చి తీసుకోవడం జరిగింది. మీరు జీలో చూసినా వేరే వాటిల్లో చూసినా కనిపిస్తుంది. కేవలం పొద్దున్న నుంచి నేను అమ్మవారి నామస్మరణ చేస్తూ మధ్యాహ్నం నుంచి భజన చేయిస్తూ రామనామం చెప్తూ కూర్చున్నాను అక్కడ 6 వరకు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఎందరో మహానుభావులు వీళ్ళు ఎప్పుడు పట్టుబడరు. అసలు ఇదంతా చేయించిందే అక్కడ లోకల్ కార్పొరేటర్ మిర్జా ముస్తఫా బేగ్. ఈ మహానుభావుడు పోలీసుకి కంప్లైంట్ ఇస్తాడు. చూసుకోండి, ఇది 2 పేజీల కంప్లైంట్, మీకు నేను చూపిస్తాను. 2 పేజీలు పక్కన పెడతాను. దయచేసి ఈ కంప్లైంట్ ని చూడండి మీరు. ఈ కంప్లైంట్ లో ఒక అద్భుతమైన 2-3 వాక్యాలు ఉన్నాయి, నేను చదివి వినిపిస్తాను. 2 వాక్యాలు. ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ అటాక్ వాజ్ ప్రీమీడియేటెడ్ అండ్ ఆర్కెస్ట్రేటెడ్ బై మాధవీలత హూ అలాంగ్ విత్ మహేష్ అంటే ఎవడు? పాప పిల్లాడు ఆ గుడి పునర్నిర్మాణంలో కష్టపడి అమ్మవారిని సొంత బిడ్డలాగా చూసుకుంటూ రోజు వెళ్లి దీపం పెట్టి పూజ చేసుకొని వస్తాడు. కాబట్టి అటువంటి వ్యక్తి నేను and others incited the mob to carry out this unlawful act. ఏమిటి ఈ దిస్ అన్లాఫుల్ యాక్ట్? ఎన్నింటికి జరిగింది? అతని ప్రకారం ఈ కార్పొరేటర్ గారు, ఎంఐఎం కార్పొరేటర్ గారు గొప్పతనానికి చూడండి. I am writing to formally bring to your attention a serious incident that occurred at my residence around 1:30 PM. మిట మధ్యాహ్నం 1:30 PM కి చుక్క నీరు లేకుండా ఎండలో కదలకుండా కూర్చొని అక్కడ ఉన్న హిందువులని కూడా చెప్పాను నేను, ఇలాంటిదేదో వెధవ పని వీళ్ళు మొదలు పెడతారని తెలిసే నాకు మీరందరూ నాయన హిందువులైన ప్రతి ఒక్కడు కూర్చోవాలి అక్కడ అని వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళతో కూడా రామనామం చేయించారు. అసలు మీరు ఈ రోజు దాకా ఒక ధర్నా రామనామం చేస్తూ ధర్నా చేయడం మీరు ఎక్కడ చూసారు, ఎక్కడ విన్నారో చెప్పండి. అంత శాంతియుతంగా హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పట్టుకొని చేయిస్తూ ఉంటే నేను మాబుతో
కూర్చొని ప్లాన్ చేసి అమ్మవారి గుడి పగలగొట్టిన బాధలో మేముంటే అతని ఇంటి మీద దండయాత్ర చేయించానా? అతని ఇంటి మీద దండయాత్ర చేయించాలంటే ఈ రోజు ఎందుకు చేస్తే ఏం లాభం ఉందండి? ఆ ఇంటినే పోలింగ్ బూత్ కింద పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. నిజంగా పట్టుకుంటే మీరు ఒక మాట అండి, మీ అందరిని అడుగుతాను, నేను ప్రశ్నిస్తాను. ఇలా ముస్లింల తరపున చేయడం వల్ల ఏమవుతుంది? ఎంఐఎం 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 చెప్పకుండా ముస్లిం 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 అంటారు హిందువులని వీళ్ళకు కోరిక. దాంతో రెచ్చిపోతారు హిందువులు, కడుపు శోషకొచ్చి బాధ వేసి. ఇది చేసింది ముస్లింలు కాదు, ఇది చేసింది ఎంఐఎం రజాకార్ గూండాలు.